నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ముందు నేను పెట్టిన కళ్యాణ మహోత్సవం అంటే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం, ఆ తర్వాత జరిగిన భజన కార్యక్రమం, రాముల వారి భజన కార్యక్రమం సాయంత్రం జరిగింది. సో అది నేను విడిగా పెడదాం అనుకున్నాను. చాలా పెద్ద వీడియో అయిపోతుందన్న ఒక కారణంతో ఫస్ట్ వీడియోలో నేను పెట్టకుండా రెండో వీడియో పెడుతున్నాను. ఎందుకంటే చాలా బాగా పాడారు. ఇంకొకటి ఏంటంటే పిల్లల కార్యక్రమం కూడా, దాంట్లో ఒక డాన్స్ కార్యక్రమం అని, అలాగే చిన్నపిల్లలు కూడా కీర్తనలు పాడారనమాట. సో అందువల్ల నేను రెండో వీడియో పెట్టాల్సి వచ్చింది. సీతారాముల వారి భజన కార్యక్రమం అలాగే ఊరేగింపు ఇవన్నీ కూడా ఈ వీడియోలోనే నేను పెట్టాను. సో ఇప్పుడు భజన కార్యక్రమం ఫస్ట్ చూద్దాం. సో భజనకు వచ్చిన వాళ్ళందరికీ కూడా కలర్ కోడ్ పెట్టారనమాట. సో గ్రీన్ కలర్లో రావాలన్నారు. సో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఏంటంటే గ్రీన్ కలర్లో వచ్చారు. చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే భజన స్టార్ట్ అయిందన్నమాట.
पावन सीताराम 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 वर प्यारे मन सीताराम 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 वर प्यारे मन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुंदर विग्रह मेघश्याम गंगा तुलसी सालग्राम सुंदर विग्रह मेघश्याम गंगा तुलसी सालग्राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम भद्रगिरीश्वर सीताराम भगत जन प्रिय सीताराम भद्रगिरीश्वर सीताराम भगत जन प्रिय सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम जानकी रमण सीताराम जय जय राघव सीताराम जानकी रमण सीताराम जय जय राघव सीताराम रघुपति राघव राजा राम पतित पावन 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 सीताराम 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 वर प्यारे मन सीताराम 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 वर प्यारे मन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम जय श्री राम సో ఇంతటితో సీతారాముల వారి భజన కార్యక్రమం సమాప్తమైందన్నమాట. ఆ తర్వాత హారతి ఇచ్చేసి హారతి తర్వాత కూడా మళ్ళీ పానకం పంచారనమాట. సో అక్కడున్న జెంట్స్ లేడీస్ అందరూ కూడా సీతారాముల వారి ఊరేగింపులో పాల్గొన్నారు. సో అది కూడా చాలా బాగా జరిగిందనమాట. సో ఆ తర్వాత మూడో రోజు కూడా ఏంటంటే మాంగళ్యం చేంజింగ్, అంటే అమ్మవారి మాంగళ్యం చేంజ్ చేశారు. సో ఆ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. సో ఇంతటితో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అలాగే ఊరేగింపు భజన అన్నీ కూడా ముగిసాయి అన్నమాట. నా వీడియోని కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్లో మాత్రం తప్పకుండా చెప్పండి ఎలా ఉందో నా వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.